ఏదైనా ఒక ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా లాభాలు సంపాదించడం అనేది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు ఈ యాజమాన్యాలు, పెట్టుబడిదారులు ఈ కొత్త రకమైన దోపిడీకి అవకాశం కల్పించే రంగం ఇది ఒక కొత్తగా డెవలప్ అయింది, ఈ ఆన్లైన్ రంగం. ఇది కస్టమర్లకి సర్వీసు ఇన్స్టెంట్గా అందించే పేరుతో సౌకర్యం ఉంది కాబట్టి ఈ రంగం విస్తారంగా విస్తరిస్తూ ఉంది. దానితోడు మనకి చదువుకున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితిలో తాత్కాలికంగా ఏదైనా సరే మన గుర్తింపు, మనకు కొత్త గొప్ప ఆదాయం వచ్చేదానికి మన గుర్తింపు పోకుండా ఉన్న అవకాశం ఉపయోగించుకొని సమయం కేటాయించుకొని ఎంత వస్తే అంత ఆదాయం ఉండేదాని కోసం అవకాశం ఉన్నటువంటి రంగం ఈ ఆన్లైన్ రంగం. అందుకని ఇటువంటి దాంట్లో చట్టాలకు చెక్కకుండా ఎట్లా దోపిడీ చేయాలని చెప్పి అనేది ఆలోచన చేసే దానికోసం యాజమాన్యాలు ప్రయత్నం చేస్తూ ఉంది. దేనికని దీంట్లో ఎక్కడ ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు. ఆన్లైన్లోకి వస్తారు, ప్లాట్ఫామ్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అతను ఇవ్వాల్సిన సర్వీసు ఆన్లైన్లో చేసేస్తాడు. అతను ఎక్కడ ఇస్తున్నాడు ఏంటి అనేది ఫాలో అప్ ఉంటుంది, కానీ యజమాని ఎక్కడ ఉంటాడో తెలియదు, కస్టమర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. కస్టమర్కి వాళ్ళకి మధ్యలో మనం అనుసంధానం ఉంటాం. వాళ్ళిద్దరికి అనుసంధానం ఉండే దాంట్లో మనం ఏదైతే చాకరీ చేస్తూ ఉన్నామో దాన్ని ఉపయోగపెట్టుకొని వాడు కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. దానికి వాడు ఏం చెప్తూ ఉన్నాడు, నువ్వు లాభం సంపాదిస్తున్నావు కదా, మా వర్క్ వల్లనే సంపాదిస్తున్నావు కదా, మా శ్రమ వల్లనే సంపాదిస్తున్నావు కదా మనం అంటే, నువ్వు శ్రామికుడివి, నేను యజమాని కాదు. ఇక్కడ నేను ఒక ఆన్లైన్ ఏజెన్సీని పెట్టుకున్నాను, కమిషన్ తీసుకుంటున్నాను. కమిషన్ తీసుకున్న దానికి కస్టమర్కి మీకు మధ్య రిలేటెడ్గా నేను ఉన్నాను. నేను ఎక్కడ యజమాని కాదు, నేను చేసేది మాత్రం కేవలం మీకు సర్వీస్ ఇచ్చే సర్వీస్కి సంబంధించి కమిషన్ తీసుకున్నా అని చెప్పని నేను బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ పేరుతో వాడు ఇంకో మాట ఏం చెప్తున్నాడు, ఆన్లైన్లో పనిచేసే వాళ్ళందరూ గంట నుంచి 10 గంటల దాకా చేసేవాళ్ళు ఉన్నారు, 2 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, ఈ లెక్కలో వర్కర్లుగా మేము గుర్తిస్తామని చెప్పని వీళ్ళని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి సంస్థ ఈ రకమైన ఆన్లైన్ వ్యాపారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అంతర్జాతీయ స్థాయిలో ILO అని ఉంటుంది, ఇంటర్నేషనల్ లేబర్ అసోసియేషన్. అది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్మికుల యొక్క స్థితిగతుల గురించి సర్వే చేసి వాళ్ళ స్థితిగతులు మెరుగుదల చేసేదానికోసం ఏ రకమైన చట్టాలు రావాలి, ఏ రకమైన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కల్పించాలని చెప్పని సజెషన్ చేస్తూ ఉంటుంది. అటువంటి ILO ఏం చెప్పిందంటే, మీరు 4 గంటలు చేస్తారా, 5 గంటలు చేస్తారా, 6 గంటలు చేస్తారా అనే పద్ధతిలో మీరు వాళ్ళని ఆలోచన చేసి కార్మికులు కాదని చెప్పని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆదాయాన్ని మీరు ఇవ్వకుండా తప్పించుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా